నేను ఈరోజు ఇంత కాన్ఫిడెన్స్గా కెమెరా ముందు మాట్లాడగలుగుతున్నానంటే దాని వెనుక కొంత స్పెషల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి ఈరోజు నేను గ్రాటిట్యూడ్ చెప్పాలి అనుకుంటున్నాను. ముందుగా మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మారాల్సింది మన పరిస్థితులు కాదు, మన మైండ్ సెట్ అని చెప్పి నా ఈ మైండ్ సెట్ని మార్చింది డాక్టర్ అశ్లేష మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇచ్చిన గైడెన్స్ ద్వారా, మీరు చూపించిన డైరెక్షన్తో నేను నా బిజినెస్ స్టార్ట్ చేయగలిగాను. మేడం ఎప్పుడు చెప్పేవాళ్ళు మనం ఏది చేసిన కాన్ఫిడెన్స్తో డిసిప్లిన్తో చేయండి అనేది. నెక్స్ట్ ఇంకోటి చెప్పేవారు, సెల్ఫ్ బిలీఫ్ మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు, అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అనేది. నేను అదే ఫాలో అవుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ శరణ్య మ్యామ్. మేడం అయితే డైలీ క్లాస్లో ఏది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే గ్రోత్ ఉంటుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంతో పేషెన్స్ మమ్మల్ని గైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ క్లాసెస్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. యాక్చువల్లీ ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఇందిరా అక్క. తను కూడా ఆల్రెడీ ఇదే ఫీల్డ్లో ఉంది. చెప్పింది నాకు ఫస్ట్లోనే, అరే బాగుంటుందిరా నువ్వు కూడా జాయిన్ అవ్వు, నీకు యూజ్ ఉంటుంది అని చెప్పడం వల్ల నేను జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నెక్స్ట్ మై హస్బెండ్, బట్ నాట్ లీస్ట్, హీ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. యాక్చువల్గా ఎవరైనా సోషల్ మీడియాలో కనిపిస్తున్నామంటే ఎందుకు అవసరమా అంటారు మోస్ట్ ఆఫ్ ది మెన్, బట్ మా హస్బెండ్ స్టార్టింగ్ నుంచి నీకు నచ్చింది చెయ్యి అని నాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా సరిగ్గా చేయకపోతే ఇది ఇలా చేస్తే బెటర్గా ఉంటుందేమో అని నాకు గైడ్ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యాక్చువల్ స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్యాచ్మెంట్. వాళ్ళు నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఎంత మోటివేట్ చేసేవాళ్ళంటే, ఎప్పుడైనా నేను లో ఉన్నప్పుడు సరిగ్గా చేయలేదేమో అనిపించినప్పుడు లేదు బాగా చేస్తున్నావు అని నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. ఇది ఇలా కూడా చేయొచ్చు అని నన్ను గైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ, ఫాలో మీ. థ్యాంక్ యూ ఎవ్రీ వన్.